ఏరా శివగాడు వస్తాడు కదరా? ఏంటి? అదే శివగాడు వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడురా. ఏమో చెప్పలేం. అవును, ఈ రాత్రి శివగాడు వస్తాడంటే నాకు నమ్మకం లేదు. అదేంట్రా నువ్వే వాడిని ఏదో చేసినట్టుగా అంత ఖచ్చితంగా చెప్తున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సినిమాలో ఛాన్స్ కోసం మనుషులు చంపేవాళ్ళకి కనిపిస్తున్నా నీకు? రేయ్, హోప్లెస్ గా మాట్లాడితే ఈ సిచ్యువేషన్ ఎవరికైనా ఏదో డౌట్ వస్తుంది. మన హోప్తో ఈ రాత్రి ఉన్నంత మాత్రాన వాడు వస్తాడంటే నాకు నమ్మకం లేదు. అదే నాకు ఆ దారిని పోయి వాడి మాటలు ఇంకా గుర్తున్నాయి. వాడు ఎంతొద్దున్నా వినకుండా మనం అక్కడికి వెళ్ళి తప్పు చేసాం. అయినా శివగాడు ఆ రాత్రి ఒక కథ చెప్పాడు, గుర్తుందా? వాళ్ళ తాత స్నేహితులతో కలిసి పక్కూరు తిరణాలకు వెళ్ళడం, చీకటి పడిందని ఓ పాడుపడ్డ ఇంట్లో పడుకుండిపోవడం, తెల్లవారేసరికి మధ్యలో ఉన్నోళ్ళు చనిపోవడం. వాడు అసలు నేను భయపెట్టానని చెప్పాడురా. వాడు భయపెట్టడానికే చెప్పుండొచ్చు, కానీ ఇప్పుడు నిజంగా జరిగింది కదా. అలా అయితే నిన్న రాత్రి రవి బాబాయ్ కూడా మధ్యలో పడుకున్నాడు కదా. సరే బాబా, లైట్ తీసుకో. ఇప్పుడు అది కాదు మ్యాటరు. శివగాడు వస్తాడంతే, ఏం మాట్లాడకుండా పడుకోండి. పండుకోమంటే నా ముఖం చూస్తారేంట్రా? మరి మధ్యలో ఎవరు పడుకుంటారు? కాపాడండి, ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా కాపాడండి, కాపాడండి, త్వరగా రండి. ఎవరైనా కాపాడండి, హెల్ప్ మీ ప్లీజ్. నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎవరి అరుపులు వినిపిస్తున్నాయరా? నన్ను కాపాడండి. అవును, నాకు వినిపిస్తున్నాయి. లేవన్రా, లేవన్రా. నాకు శివగాడు వాయిస్లో అనిపిస్తుంది. అవును, శివగాడు వాయిసే. పదండి చూద్దాం. సరే పద, పదండి. రేయ్, అది మన కారు పార్కింగ్ దగ్గర నుంచే వస్తుందిరా సౌండ్. అవును అవును, అదిగోరా, ఆ కారు దగ్గర నుంచే వస్తుంది సౌండ్. ఎవరో ఎక్కడున్నావు? డిక్కీలో ఉన్నాను, ఊపిరాడట్లేదు. త్వరగా కాపాడండి, హెల్ప్ మీ. డిక్కీలో ఉన్నా. అరే అది మన శివగాడు వాయిస్ రా, డిక్కీలో ఉన్నాడు. త్వరగా ఓపెన్ చేయండి, ఊపిరాడట్లేదు. త్వరగా ఓపెన్ చేయండి, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. శివ, ఏమైపోయావురా? మేమెంత కంగారు పడ్డాం తెలుసా? ఏమైపోయావు అసలు? నువ్వు తిరిగి వచ్చావు, అదే చాలు. నీకేం అవ్వలేదుగా? నాకు కొంచెం చలిగా ఉంది. సర్లేరా, పద, తర్వాత మాట్లాడుకుందాం. ఎరా, ఎక్కడికి? నిద్ర పట్టట్లేదు, దమ్మేసుకుందామని. నేను వస్తా. నాకేదో తేడాగా ఉందిరా. ఏంట్రా, మళ్ళీ ఏమైంది? శివగాడి మీద నాకెందుకు అనుమానంగా ఉందిరా. ఎందుకు? వాడికేమైంది? నీళ్ళలో అంతసేపు ఉన్నాడా? మళ్ళీ తిరిగేలా వచ్చాడు. ఒకవేళ చనిపోయి దయ్యమై. చాచా, అలా ఏం జరగదు. వాడు చచ్చిపోతే మరి లోపల ఉన్నది ఎవడరా? ఇంగ్లీష్ సినిమాలు చూడట్లేదా? మనుషులు చచ్చిపోయి పగ తీర్చుకోవడానికి దయ్యాలా వేస్తాయి. పగ
ఇప్పుడు వాడు ఎవడి మీద పగ తెచ్చుకుంటాడ్రా? ఇదిగో వీడి మీదే. వీడే కదా వాడిని నీళ్ళలో ముంచి చంపేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చూసావా